ఇలా జరుగుతుంది అస్సలు అనుకోలేదు. అందుకే కొంచెం చూసి ఆలోచించి చేయాలన్నమాట. నాకు బాగా అలవాటు ఇలా చేయడం. ఏదో చేద్దాం అనుకుంటా ఏదో అయింది. సో ఈరోజు వచ్చేసి సంక్రాంతి కాబట్టి మీ అందరికీ, నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో మా డాబా పైన వాతావరణం అయితే ఇలా ఉందన్నమాట. మా గల్లీలో మొత్తం అంతా బిల్డింగ్ పైన పాటలు పెట్టి ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంత బిల్డింగ్స్ మీదకి ఎక్కి కైట్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొంచెం చిన్నపిల్లలు. సో మా గల్లీలో అయితే కొంచెం పర్లేదు, అంత హడావుడిగానే ఉంది. సో ఇంకా మా పిల్లలకి పాపం బోర్ కొడుతుంది. వాళ్ళేమి ఇట్లాంటివి చెయ్యరు కదా, ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను ఏమన్నా ప్రిపేర్ చేద్దామని క్యారమెల్ది ట్రై చేద్దామని ఇప్పుడు కిందకి వెళ్ళబోతున్నాను అనమాట. సో ఆ క్లిప్స్ అనేవి మీకు పెడతాను. మనం ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం కూడా. అది ఎలా వచ్చింది, ఆ రెసిపీ ఏంటి అనేది చూపిస్తాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా ఓనర్ అక్క వాళ్ళ అబ్బాయి కైట్స్ వేస్తున్నాడు అనమాట అయితేనే. సో ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో అయితే నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టేస్తాను అనమాట. సో దానికోసం నేను అదే ఇడ్లీది పాత్ర ఉపయోగిస్తున్నాను అనమాట. ఇక్కడేమో క్యారమల్ చేస్తున్నా అనమాట. అదే రెడీ అవుతుంది. సో ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉంది, భయంగా కూడా ఉంది ఎక్కడ చెడిపోతుందా అని. సో ఇది దీంట్లో ఒకటి ఉంటుంది కదా, అది నా దగ్గర లేదు పెట్టడానికి. సో నేనేం చేశాను, ఇడ్లీ పాత్రలో అది ర్యాకే ఒకటి పెడదామంటే సరిపోలేదు. సో అందుకని దీన్ని తిరగేసి పెడుతున్నా అనమాట. అంటే ఇది రౌండ్గా ఉంది కదా, ఇట్లా మధ్యలో నిలబడుతుందని అలా పెట్టా అనమాట. సో దానిపైన అలా పెట్టాను. అది కుక్ అయిద్దో లేదో నాకు తెలియదు, నేను జస్ట్ ట్రై చేస్తున్నా. మొత్తం అది కుక్ అవుద్దా లేదా అని చూడాలి. ఇదే ఫస్ట్ టైం కాబట్టి రాకపోతే ఇంకొకసారి ట్రై చేయాలి. సో ఇక్కడ క్యారమెల్ అవుతుంది. సో ఆ విధంగా అయితే సెట్ అవ్వలేదని నేను ఆ కింద తీసేసి ఇట్లా గ్లాస్ అడ్డం పెట్టి ఆ గిన్నె జరిగిపోకుండా అయితే ఇలా పెట్టేశాను అనమాట. సో అదైతే కొంచెం కొంచెం కుక్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా, ఎండింగ్స్ వచ్చేసి కుక్ అయినవి అనమాట. సో ఇంకా కుక్ అవుతుంది కాబట్టి నేను ఇంకా అది అక్కడ పెట్టేసేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను. స్మెల్ కూడా బాగానే వస్తుంది. సో మా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. సో పూర్తిగా కుక్ అయిపోయింది అనమాట. సో ఈ స్పూన్ ఇలా దించితే దానికి ఏమీ అంటుకోకూడదు అనమాట. సో అలానే వచ్చింది. చాలా ఎగ్జైటింగ్ తోటి, చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ తోటి నేను ఈ రెసిపీ చేశాను. సో కట్ చేసి వీళ్ళకి పెడదామని కట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు అసలు పవర్ కూడా ఉండట్లేదు ఇంట్లో సరిగ్గా. ఇంకా నేనే ఫోన్ లైట్ వేసి షూట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఆ ప్లేట్ బౌల్ ఇచ్చి దాన్ని ఇటువైపు ఉల్టా చేద్దాం అనుకుంటున్నా. ఎట్టకేలకి చేసాం కానీ బోల్తా పడ్డాను. ఎందుకంటే అందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను వేయడం. సో నా ప్రయత్నం అంతా విఫలమైపోయింది. అదేంటంటే అందులో అదేంటి మిల్క్ పోయడం మర్చిపోయాను అనమాట. అసలు మెయిన్ ఇంగ్రీడియంటే అది. అది తినిన తర్వాత టేస్ట్ బాగాలేదు, ఏం తక్కువైంది అని ఆలోచిస్తే ఇంకా అసలు మిల్క్ పోయడమే మర్చిపోయాను కదా అని అనుకున్నా. సో క్యారమల్ కూడా కొంచెం చూసారా, ఆ గిన్నె అడుగునే ఉంది. పాపం మా పిల్లలు మాత్రం అస్సలు బాగాలేదు మమ్మీ, కొంచెం కాదు అసలు నచ్చలేదు నాకు అని అన్నారు. కొంచెం కూడా తినలేదు, చాలా బాధ అనిపించింది. సో ఏం చేస్తాం ఇప్పుడు, బెటర్ లైక్ నెక్స్ట్ టైం అన్నీ జాగ్రత్తగా ఉల్లి దగ్గర పెట్టి కుకింగ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను, మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను. సో ఈసారికి మేమందరం దాన్ని పడేసాము మొత్తం, అసలు ఉంచలేదు, మొత్తం పడేసాం. తర్వాత గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేశాను అనమాట. అప్పుడు గుర్తొచ్చింది పాలు పోయాలని. సో మొత్తం పడేసాను. నాలాగా ఎంతమంది ప్రయత్నించి ఇలా చేసి ఉంటారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.